నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయ దుర్గము. ఆయనే నా రక్షణకర్త. ఎత్తైన నా కోట ఆయనే. నేను అంతగా కదిలింపబడను. ఎన్నాళ్ళు మీరు ఒకనిపై ఒకటి పడుదురు. ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని మీద పడద్రోచుచుదురు. ఒకరి మీద ఒకరు పడద్రోచుదు. అతని ఔన్నత్యమును బట్టి అతని పడద్రోయటకే వారు ఆలోచించుదురు. అబద్ధమాడుట వారికి సంతోషము. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండము. ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే. నేను కదిలింపబడను. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము. నా బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు. ఘనులైన వారు మాయాస్వరూపులు. త్రాసులో వారందరూ తేలిపోదురు. వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. బలత్కారమందు నమ్మిక ఎంచకుడి. దోచుకునుడి చేత గర్వపడకుడి. ధనము హెచ్చినను దాన్ని లక్ష్య పెట్టకుడి. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను. 2 మార్లు ఆ మాట నాకు వినబడెను. ప్రభువా, మనుషులకందరికీ వారి క్రియలు చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు. కాగా కృప చూపుటయు నీది. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించబడును గాక. ఆమేన్.